హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? సో ఈరోజు అయితే మన వాషింగ్ మిషన్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాం అనమాట. మనము ఏంటంటే ఇది తీసుకొని 7 years అవుతుంది. 7 years నుంచి ఎలాంటి రిపేర్ కానీ ఎలాంటి ట్రబుల్ కానీ లేదు మాకు. మంచిగా వర్క్ చేసింది అనమాట. శాంసంగ్ది తీసుకున్నాం మేము. ఆల్మోస్ట్ 7 years. మా పెద్దోడు పుట్టినప్పుడు తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 7 years అవుతుంది. సో అప్పుడప్పుడు క్లీన్ చేసేవాళ్ళము. ఇంకా ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత అయితే మేము అసలుకి క్లీన్ చేయలేదు. మాకు ఇంకా అసలు కుదరలేదన్నమాట చేయడానికి. ఇంకా అది ఏమంటారు, రిపేర్ చేయాలన్నా లేకపోతే ఏదైనా చేయాలన్నా మా ఆయన ఉండాలి. క్లీన్ చేయాలన్నా కూడా చేయాలన్నా కానీ మా ఆయన ఉండాలి. ఎందుకంటే అది నేను చేయలేను. సో దానికోసం ఆ రోజు ఇంట్లో ఉన్నారు కాబట్టి నేను అది క్లీన్ చేయమని చెప్తే ఇంకా క్లీన్ చేస్తారనమాట. మీ అందరికీ షేర్ చేద్దామని అయితే నేను వీడియో అయితే క్యాప్చర్ చేసాను అనమాట. సో ఇట్లా మొత్తం పట్టేసింది అనమాట. దానికి చాలా డేస్ అవుతుంది, చాలా మంత్స్ అవుతుంది, డేస్ కూడా కాదు. సో ఇట్లా అంతా పట్టిందనమాట. అంతా మట్టి మట్టి ఉంటుంది అనమాట. ఇక్కడ వాటర్ కూడా కొంచెం మాకు బాగా అదైపోయింది దానివల్ల. అండ్ ఈ టబ్ క్లీన్ చేసే పౌడర్స్ కూడా మనకి దొరుకుతాయి అనమాట ఆన్లైన్లో. అండ్ నేను అంతకుముందు ఆర్డర్ పెట్టినా అనమాట. 3 or 4 వచ్చినాయి అవి మాకు. సో అవి యూజ్ చేసినాం. తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత కొంచెం ఇంకా దాన్ని పట్టించుకోలేదు కాబట్టి అట్లా అయిపోయింది. అది చూసారు కదా, మొత్తం మట్టి పట్టింది అనమాట మొత్తం చుట్టూ. ఇంకా అదంతా క్లీన్ చేయడం అయితే అయిపోయింది. క్లీన్ చేసి మళ్ళీ ఎట్లా ఉందో అట్లా ఫిక్స్ చేస్తుండ అనమాట మా ఆయన. సో మా పెద్దోడు బాగా చూస్తున్నాడు, ఎట్లా ఓపెన్ చేసిండు ఏంది ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ అనమాట. ప్రతి ఒక్కటి ఏది కొనిచ్చినా కూడా దాన్ని మొత్తం ఎక్కడికక్కడ పార్ట్స్ అని విప్పి పెట్టి మళ్ళీ బిగిస్తాడు అనమాట మా పెద్దోడు. సో ఇవి ఏంటంటే ఆన్లైన్లో తీసుకున్న పౌడర్స్. అండ్ ఇది 99 షాప్లో కూడా తీసుకున్నా నేను. ఏంటి మనకి బిల్లులాగా వస్తున్నాయి కదా, అలాంటివి తీసుకున్నాను అనమాట. అదేం వర్క్ చేయలేదు నాకు. సో నేను ఈ పౌడర్ అనేది మంచిగా వర్క్ చేసింది. ఇంకా అవి 3 మిగిలిపోయినాయి. అవి కూడా ఈరోజు అవన్నీ అందులో వేసేసినాం అనమాట. ఇంకా ఈ పౌడర్ కొంచెం వేస్తే సరిపోతుంది, మంచిగా క్లీన్ అవుతుంది అనమాట. పిల్లలకి ఇంకా అంత సరదా కదా, నేనేస్తా అంటే మా పెద్దోడికి ఇస్తున్నాను అనమాట. కొంచెం పని అన్నది లేట్ అవుతుంది కానీ వాళ్ళు అన్నీ నేర్చుకుంటూ ఉంటారు ఏంటివన్నది. సో ఇట్లా అయితే ఇన్వాల్వ్ అవుతాడు అన్ని పనులకు. మా చిన్నోడు కూడా ఇన్వాల్వ్ అవుతాడు. ఇంకా అది అందుతలేదు కాబట్టి రాలేదు, చుట్టూ తిరుగుతున్నాడు కానీ. సో ఇట్లా అయితే అన్నీ వేసేసినాం అనమాట క్లీనింగ్ కోసము. టబ్ క్లీనింగ్ పెట్టేసి ఇది ఆల్మోస్ట్ 7 years అవుతుంది. అండ్ మంచిగా వర్క్ చేస్తుంది, టాప్ లోడ్ కాబట్టి ఇంకా ఒకేసారి వేసుకోవచ్చు అనమాట. నాకు కొంచెం ఏంటంటే బద్ధకము, ఇలాంటివి ఏమైనా క్లీనింగ్ చేయాలంటే కొంచెం బద్ధకమే. సో మా ఆయన ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేస్తాడనమాట. సో ఆ తర్వాత అయితే ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి నేను ఇంకా ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట. మా ఆయన ఆఫీస్కి కూడా వెళ్ళిపోయిండు. ఇది నెక్స్ట్ డే అనమాట ఈ వ్లాగ్ అనేది. అండ్ ఇట్లా వాటర్ ఫిల్టర్ ఏంటంటే ఈ వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, అది నేను ఇందులో వేసేస్తాను అనమాట. మనకి యూజ్ అవుతాయి కదా. ఇక్కడ కొంచెం వాటర్ ప్రాబ్లం అనేది ఉందన్నమాట మా ఏరియాలో. ఇంకా మా బిల్డింగ్లో మంచిగా వస్తాయి, పర్లేదు. అంతకుముందు మేము ఉన్న దాంట్లో అయితే అసలు వాటర్ రాకపోయేది. మేము ఈ ఇంట్లోకి వచ్చినాక తీసుకున్నది వస్తువు ఏదైనా ఉందంటే ఇదనమాట, ప్యూరిఫైయర్. సో ఎందుకంటే మేము ఉండే 3rd floor కాబట్టి మాకు డైలీ ఒక బబుల్ తీసుకురావాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో దానికోసం మా ఆయన అయితే తీసేసుకున్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత. మళ్ళీ దానికోసం సపరేట్గా ఒక మన ఫిల్టర్స్ ఉంటాయి కదా లోపల, అదొకటి పెట్టించామన్నమాట సైడ్కి. దానివల్ల ఏంటంటే తొందరగా రిపేర్ కాదని అన్నారు. సో దానికోసమని ఇది ఒకటి ఎక్స్ట్రా అయితే పెట్టించామన్నమాట. ఇంకా పిల్లలు అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతారు కదా. ఇక మా చిన్నోడు ఇప్పుడు, పెద్దోడు ఈ పని అయిపోయింది, ఇంకా స్కూల్కి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా చిన్నోడు ఏ చేసినా కానీ కంపల్సరీ ఇన్వాల్వ్ అవుతాడు. ఇక నేను చేస్తాను అనేసి. సో వాటర్ పడుతుంటే కూడా వచ్చి నాకు ఇవ్వు అనేసి ఏడుస్తుంటే ఇంకా ఇచ్చిన అనమాట. సో ఇట్లా ఆ రోజైతే స్టార్ట్ అయింది మాకు. ఈరోజైతే మా చిన్నోడికి ఏం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నది కూడా మీ అందరితో షేర్ చేస్తున్నాను అనమాట. నేను సెర్లాక్స్ అలాంటివి అయితే ఇప్పుడు ఏం యూజ్ చేయట్లేదు. మా చిన్నోడికి అసలు అయితే యూజే చేయలేదు. ఒక 1 month యూజ్ చేసినాము. పెద్దోడికి 2.5 years వచ్చేదాకా కూడా యూజ్ చేసినాం అనమాట సెర్లాక్ అనేది. మా చిన్నోడికి పడలేదనమాట సెర్లాక్ అనేది. సో నేను ఇంట్లో ఫుడ్డే ప్రిపేర్ చేసి పెట్టేదాన్ని. ఎట్లా చేస్తా ఏందన్నది కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాను అనమాట. నేను చూసేయండి. నేనైతే ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్కి సరిపడా అయితే మా చిన్నోడి కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. మళ్ళీ నైట్ ఏదన్నా ప్రిపేర్ చేస్తాను. సో ఏంటంటే దానికోసం 1/2 glass రైస్ తీసుకుంటున్నా. 1/2 glass రైస్ తీసుకొని డైలీ ఏదైనా ఒక పప్పుతో మాత్రం చేస్తాను అనమాట. కంపల్సరీగా పప్పు అయితే ఇంక్లూడ్ చేస్తాను. ఏంటి పెసరపప్పు అయినా లేకపోతే ఎర్రపప్పు అంటారు కదా, మసూర్ దాల్ అని, అదన్నా లేకపోతే కందిపప్పు అన్న ఏదైనా ఒక పప్పు అయితే యాడ్ చేస్తాను అనమాట. అండ్ ఆ రోజు ఏంటంటే పెసరపప్పు అన్నది అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. పెసరపప్పులోకి ఇంకా ఏంటంటే టమాటా, ఇంకా క్యారెట్,
ఇలాంటివి అయితే యాడ్ చేస్తుంటాను అనమాట. కంపల్సరీగా ఏవన్నా ఒక వెజిటేబుల్స్ అయితే యాడ్ చేస్తుంటా. ఆనియన్ కూడా, ఒక చిన్న ఆనియన్ కూడా యాడ్ చేస్తుంటా. ఇలా ఇవన్నీ అయితే నేను మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకొని ఒక 5 మినిట్స్ అట్లా నానబెడతాను అనమాట. వాటిని మంచిగా నానిన తర్వాత ఇంకా నేను అందులోకి వెజిటేబుల్స్ వేస్తాను. వెజిటేబుల్స్ మనకి ఇంట్లో ఏముంటే అవి వేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి క్యారెట్, టమాటా అండ్ ఆనియన్ వేస్తున్నాను అనమాట. ఇది ఏంటంటే కిచిడిలాగా అవుతుంది అనమాట. మంచిగా టేస్ట్ ఉంటుంది కాబట్టి పిల్లలు తింటారు అనమాట. సో అలాగే పోషకాలు కూడా అందుతాయి కాబట్టి ఇలా చేసి మనం ఇంట్లో చేసినవి పెట్టచ్చు అనమాట. మా వాడు ఉగ్గు ప్రిపేర్ చేస్తాం కదా మనం పౌడర్స్ అన్ని పప్పులతో, అవి తినలేదనమాట. సో నేను ఇట్లా అయితే ట్రై చేసి పెడితే ఇది మంచిగా తింటున్నాడు కాబట్టి ఇదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. మా పెద్దోడికి కూడా 2.5 years తర్వాత నేను ఇలానే చేసి పెట్టేదాన్ని ఇంట్లోనే. సో మా పెద్దోడు కూడా అదే ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ అయితే చిన్నగా కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవడమే. అండ్ కుక్కర్లో వేస్తానన్నమాట నేను. కుక్కర్లో వేసుకొని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్, క్యారెట్, టమాటా అయితే 3 కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత కొంచెం లైట్గా పసుపు, కారం వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. అండ్ ఈ కడిగిన రైస్, పప్పు కూడా వేసి మంచిగా కొంచెం నూనెలో వేగాలన్నమాట. వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఇంకా కుక్కర్ విజిల్ పెట్టడమే. నేనైతే 3 విజిల్స్ పెడతాను. మంచిగా మెత్తగా ఉడుకుతుంది అనమాట. అది కిచిడిలాగా అవుతుంది, మంచి టేస్ట్ ఉంటుంది, పిల్లలు తింటారు అనమాట. సో ఇట్లయితే ప్రిపేర్ చేస్తాను. మీరు కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఇలా ట్రై చేసి చూడండి, తింటారు కంపల్సరీగా. అండ్ ఇది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి హైజీనిక్ అండ్ మంచిగా టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. సెర్లాక్స్ ఇలాంటివి పడని పిల్లలు కూడా పెట్టుకోవచ్చు. అండ్ సెర్లాక్ తినే పిల్లలు కూడా వాళ్ళకు కూడా పెట్టచ్చు అనమాట. డైరెక్ట్ మనం ఇంట్లో చేసిన కర్రీస్ పెడితే తినరనమాట వాళ్ళు. మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీస్ అయితే అసలు పెట్టలేము, ఎందుకంటే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి పిల్లలు అంతా తినలేరు కాబట్టి. సో మనము ఇలా అయితే వాళ్ళ కోసం సపరేట్గా ట్రై చేస్తే ఖచ్చితంగా తింటారు. చూసారు కదా, ఇట్లా కిచిడిలాగా ప్రిపేర్ అవుతుంది అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. పెట్టి చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి. ఇంకా ఆ రోజు అయితే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసిన అనమాట. నేను బ్లాంకెట్స్ వేసిన ఆ రోజు. సో క్లీనింగ్ అంతా అయ్యింది కాబట్టి ముందు రోజు, సో నేను ఆ రోజు బ్లాంకెట్స్ అన్నీ వేసిన అనమాట. మన ఛానల్లో షార్ట్ లిక్విడ్ అయితే నేను షేర్ చేసిన అనమాట. అవి నేను యూజ్ చేస్తున్న 5 లీటర్స్ క్యాన్స్ అనమాట. అవి మీషోలో తీసుకున్న, మంచిగానే వర్క్ అవుతున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చిందనమాట. మళ్ళీ ఆర్డర్ పెట్టాలి. మంచిగా అయితే వర్క్ అవుతున్నాయి. ఇంకా డిష్ వాషర్ కూడా నేను యూజ్ చేస్తున్నా. ఇదే మన ఛానల్లో షార్ట్ ఉంటుంది అనమాట, షార్ట్ వీడియో ఒకసారి చూడండి. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే మంచిగా వర్క్ అవుతున్నాయి. ఇవైతే బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఇవి మనకి ఆఫర్ కింద అయితే 2 కూడా వస్తాయి ఒక్కొక్కసారి. దీంట్లో ఫ్రేగ్రెంట్ కూడా యాడ్ అయి ఉంటుంది కాబట్టి మనం సపరేట్గా ఏమంటారు కంఫర్ట్ లాంటివి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లోనే మంచి స్మెల్ ఉంటుంది అనమాట. ఇంకా మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ పక్కనే ఉన్న ఆల్ అన్నది యాక్టివేట్ చేయాలి, అప్పుడే మనకి నోటిఫికేషన్ అన్నది వస్తుంది అనమాట. అండ్ ఈ వ్లాగ్ లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే మన ఛానల్కి అందిస్తారని కోరుకుంటున్నాను. అండ్ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.